హలో ఫ్రెండ్స్, బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వలన బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. రక్తహీనత ఉన్నప్పుడు బొప్పాయి ఆకుల రసం అనేది తాగడం కొంత మేరకు ఉపయోగకరం, కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. యూజెస్ ఏంటి అంటే, ప్లేట్లెట్స్ పెంచుతుంది ఇవి. బొప్పాయి ఆకుల రసం ఎక్కువగా డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ పెంచడానికి ఉపయోగిస్తారు. అలాగే అయాన్ ఉంటుంది కొద్దిగా, కాబట్టి రక్తహీనతకు హెల్ప్ చేస్తుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపరుస్తుంది. ఇంకా డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల పోషకాలు సులభంగా శరీరానికి అందుతాయి. అలాగే ప్రికాషన్స్ ఏంటంటే జాగ్రత్తలు. రోజు తాగకండి, వారంలో 2 or 3 టైమ్స్ మాత్రమే. అలాగే అది కూడా లో క్వాంటిటీలో 2-3 స్పూన్స్ సరిపోతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీసు, కిడ్స్, బీపీ, షుగర్ ఉన్నవారు డాక్టర్ సజెషన్ వరకు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా హార్మ్ఫుల్. ఇంకా కిడ్స్కి అయితే నో వే. సో ఈ షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి సజెషన్ తీసుకోండి, డాక్టర్ సజెషన్. అలాగే చాలా ఎక్కువ మోతాదులో తాగితే వాంతులు, నొప్పులు కూడా రావచ్చు. సో మీరు చూసి జాగ్రత్తగా వాడండి. అలాగే రక్తహీనత ఉన్నప్పుడు తినదగిన గుడ్ ఫుడ్స్ ఏంటంటే పాలకూర, గోంగూర, అలాగే కరివేపాకు లాంటి ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్స్, పప్పులు, పెసరపప్పు, నువ్వులు, ద్రాక్ష, దానిమ్మ, జామపండు, అలాగే ఎగ్స్, చేపలు, మాంసం, ఈ నాన్ వెజ్ తినేవారికి. అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం అనేది మానేసేయండి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఎక్కువ షుగర్స్, అలాగే చల్లని పదార్థాలు ఎక్కువగా, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆఫ్ చేయండి. ఇంకా చిన్న మోతాదులో బొప్పాయి ఆకుల రసం సురక్షితంగా ఉపయోగించవచ్చు, కానీ రక్తహీనత ఎక్కువగా ఉంటే డాక్టర్ చేత పరీక్ష చేయించి అంటే సప్లిమెంట్స్ లేదా అయర్న్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది మంచిది. సో సెల్ఫ్గా బ్లడ్ లెస్ ఉంది కదా అని ఈ జ్యూస్ తాగడం అనేది చాలా హార్మ్ఫుల్. ఎందుకంటే ఇవి ప్లేట్లెట్స్ని ఇమీడియట్గా రైజ్ చేస్తాయి. కాబట్టి చూసి డాక్టర్ సజెషన్ తీసుకుని మాత్రమే తాగితే మంచిది.